నమస్కారం న్యాయవాద మిత్రులకు గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ ఎంవి రాజారాం, హైకోర్టు అడ్వకేట్ అండి. ఐఎమ్ కంటెస్టింగ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ మెంబర్. మై సీరియల్ నెంబర్ ఈజ్ 73. లోగడ మీకు కొన్ని వీడియోస్ చేశాను విత్ రెస్పెక్ట్ టు ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ లో. టుడే వెల్ఫేర్ ఫండ్ ఇష్యూలో నేను చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీకు చెప్పదలుచుకున్నాను. 100 రూపీస్ ఉన్న వెల్ఫేర్ మనకి 250 రూపాయలు 1 ఏప్రిల్ 2024లో చేశారు. చాలా జాగ్రత్తగా గమనించండి. 250 రూపాయలు కానీ మనకిచ్చేది 4 లక్షలు, మ్యాచింగ్ ఫండ్ 4 లక్షలు అంటున్నారు. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ కాదు, 60 వరకే. దట్టు మనం కంపేర్ చేసుకోవాలి. ఏంటి, ఇదే వెల్ఫేర్ ఫండ్ మనకి ఎంతవరకు సమంజసంగా మన వాటా వస్తుంది. కంపేరింగ్ విత్ నైబర్ స్టేట్స్ మనం తీసుకుంటే, నైబర్ స్టేట్ కర్ణాటక, లెట్ us టేక్ ఎగ్జాంపుల్ కర్ణాటక. కర్ణాటకలోని వెల్ఫేర్ ఫండ్ 50 రూపాయలు, 30 రూపాయలు లోవర్ కోర్టు, అంటే హైకోర్టుకి 50 రూపాయలు, 30 రూపాయలు లోవర్ కోర్టుకి. కానీ వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు ప్రపోర్షనేట్ గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేయింగ్ ది వెల్ఫేర్ ఫండ్ లోవర్ కోర్టు కానీ హైకోర్టు కానీ 4 లక్షల రూపాయలు 15 సంవత్సరాల లోపల వారికి, 6 లక్షలు 15 సంవత్సరాలు అంటే 35 సంవత్సరాలకి, 30 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి 8 లక్షలు. అక్కడ ఏజ్ లిమిట్ లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏజ్ లిమిట్ అంటూ అక్కడ లేదు. మరి రిటైర్మెంట్ క్లెయిమ్స్ లో కూడా సేమ్ ఇస్తున్నారు. అంటే రిటైర్మెంట్ క్లెయిమ్ లోని సేమ్ ఇస్తున్నారు అంటే వాట్ డస్ ఇట్ మీన్? తర్వాత దీన్ని 2 లక్షల రూపాయలు ఈచ్, అంటే 6, 8, 10 చేయమని కర్ణాటకలోని రిక్వెస్ట్ చేశారు. అది కన్సిడరేషన్ లో ఉన్నది. మరి మనకి ఎందుకు చేయలేకపోతున్నారు? మన యాక్ట్ని అమెండ్మెంట్ చేయాలా? మన వాళ్ళు దాని మీద డిసిషన్ తీసుకోవాలి. అన్ఫార్చునేట్లీ కొంత పాత మంది మెంబర్స్, ఎర్లియర్ మెంబర్స్ దాన్ని డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు. కాదు, 250 రూపాయలు ఉంటే మనకి బెనిఫిట్ ఉంటుంది, ఓ ట్రస్ట్ క్రియేట్ చేశాము లేదా ఇంకోటి క్రియేట్ చేశాము అనేది. అది కాదండి, తప్పండి. నిజానికి మనకు కావాల్సింది ఏంటంటే మనకి ఎంతవరకు బెనిఫిట్ ఇస్తున్నారు. యావరేజ్ గా ఒక వకాలత్ వేస్తే ఒక పెర్ డే కంటిన్యూస్ గా వేస్తే 180 డేస్ అవుతుంది వర్కింగ్ డేస్. 180 రూపీస్, 180 వర్కింగ్ డేస్ అంటే 4,500 రూపాయలు సమానంగా మనం కడుతున్నాం. మనకి ఏం బెనిఫిట్ ఇస్తున్నారు? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేర్ఫోర్ వెల్ఫేర్ ఫండ్ ఇష్యూలోని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ కావాలి, సర్టన్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, తీసేయాలి, యాక్ట్ అమలు చేయాలి. ఇది నేను ఖచ్చితంగా అమలు పరుస్తాను.